మధ్యతరగతి కుటుంబం. మా నాన్న పడవ నడిపేవాడు. అప్పుడప్పుడు నన్ను తనతో పాటు తీసుకెళ్ళేవాడు. నాకు చాలా ఇష్టం మా నాన్న వెంట వెళ్ళాలని. మా నాన్న పెద్దగా చదువుకోపోయినా అందరికీ సహాయపడేవాడు, సలహాలు ఇచ్చేవాడు కూడా. అతన్ని ఊర్లో ప్రజలందరూ గౌరవించేవారు. మా అమ్మ ఆశయమ్మ. నేను అల్లరి పనులు చేసినా భరించేదే కానీ ఏ రోజు నన్ను కొట్టేది కాదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. మా కుటుంబంలో నాతో పాటు 3 అన్నయ్యలు, అక్కయ్య జోహరా. అందరిలో నేనే చిన్నవాణ్ణి కావడంతో అందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మా కుటుంబంలో ఎప్పుడు అందరం మంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నేను ప్రతిరోజు బడికి వెళ్ళేవాడిని. చదువుకోవడంతో పాటు స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చాను. ఇదే మా బడి, ఇదే మా తరగతి గది. నేనెప్పుడు నా స్నేహితులతో కలిసి మొదటి బెంచ్లోనే కూర్చునేవాడిని. మా స్కూల్లో నాకు 3 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారెవరంటే రామనాథ శాస్త్రి, శివప్రకాశం, అరవిందన్. వారితో కలిసి నేను రోజు ఆటలాడుకునేవాడిని. ఆ రోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎవరూ లేకపోవడంతో నా స్నేహితులందరూ అల్లరి చేస్తున్నారు. అప్పుడే ఆ అల్లరిలోంచి గట్టిగా ఓ శబ్దం వినిపించింది. అందరూ బోర్డు వైపు చూస్తే అక్కడికి కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు. ఆ ఉపాధ్యాయుడు అందరి వైపు కోపంగా చూస్తున్నాడు. అప్పుడు నేను టోపీ ధరించి మొదటి బెంచిలో రామనాథ శాస్త్రి పక్కన కూర్చున్నాను. మా ఇద్దరిని తదేకంగా చూశాడు. ఆ ఉపాధ్యాయుడు నా దగ్గరకు వచ్చి, ఇక్కడ కూర్చోవడానికి నీకు ఎంత ధైర్యం అని నన్ను ప్రశ్నించి నన్ను వెనక్కి వెళ్ళి నన్ను తీసుకురమ్మని మా ఇంటికి పంపించాడు. రామనాథ శాస్త్రి మా ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పగానే ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత భయానికి లోనయ్యాను. నేను మా నాన్నతో కలిసి సైన్స్ గొప్పదా లేక మనిషి గొప్పవాడా అని ప్రశ్నించాడు. ఆ రోజు నేను ఇచ్చిన సమాధానం నా తోటి స్నేహితులతో పాటు మాస్టార్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఆ క్షణం నుంచి మాస్టారు నన్ను ఎంతో ఇష్టపడేవాడు. నాకు ఎల్లప్పుడూ సలహాలు, సూచనలు చేస్తూ నన్ను సరియైన మార్గంలో నడిపించాడు. ఒకరోజు మాస్టారు నన్ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అందుకు నేనెంతో సంతోషించి చక్కగా తయారయ్యి మాస్టర్ ఇంటికి వెళ్ళాను. మాస్టర్ గారి ఇంటిని, వారి ఇంట్లో ఉన్న పుస్తకాలను మరియు వస్తువులను ఆసక్తిగా గమనిస్తుంటే అంతలోనే అయ్యర్ మాస్టర్ వచ్చి నన్ను పలకరించి కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చారు. ఆ తర్వాత నన్ను వాళ్ళ వంటింట్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఒక డబ్బాలోంచి లడ్డూ తీసి ఇచ్చి నన్ను తినమని అడిగాడు. అంతలోనే అయ్యర్ గారి భార్య వంటింట్లోకి వచ్చింది. ఆవిడ నా వైపు కోపంగా చూసింది. నాకు వడ్డించమని అయ్యర్ మాస్టారు తన భార్యతో చెబితే ఆవిడ నా వైపు కోపంగా చూసి, అసలు పరాయి మతస్థుని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావని నా వైపు చూస్తూ అరిచింది. ఈ వ్యక్తి జలాలుద్దీన్ మరెవరో కాదు, మా అక్కయ్య జోహరా భర్త. అతను ఎల్లప్పుడూ ఖగోళ శాస్త్ర సాంకేతికమైన విషయాలను ఎంతో ఆసక్తిగా వివరించేవాడు. ఒకరోజు మార్గమధ్యంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి మా స్నేహితులందరం కలిసి ఆడుకోవాలనుకున్నాం. మా స్నేహితులందరూ ఆడుకుంటుంటే నేను మాత్రం నీళ్ళలోకి రాళ్ళు విసురుతూ ఎగిరే పక్షులను ఆసక్తిగా గమనిస్తున్నాను. అప్పుడు నా స్నేహితుడు శివప్రకాశం వచ్చి ఏం చూస్తున్నావని అడిగితే ఆ పక్షుల గాలిలో స్వేచ్ఛగా విహరించాలనుకుంటున్నానని అతనితో చెప్పాను. ఆ సమయంలో స్వాతంత్రోద్యమం తీవ్రంగా సాగుతుంది. ప్రపంచ దేశాలన్నీ 2వ ప్రపంచ యుద్ధంలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తున్నాయి. మన దేశంలో కూడా సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏమైనా చేయాలని మొదటిసారిగా అనుకున్నాను.
మరొక రోజు బడి నుంచి ఇంటికి వెళ్తుంటే శివసుబ్రహ్మణ్య అయ్యర్ మాస్టర్ కలిసి నన్ను వారి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఆ క్షణం నాకు అంతకుముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి కొంత భయాందోళనకు లోనయ్యాను. ఆ మరుసటి రోజు మాస్టర్ గారింటికి వెళ్ళాను. ఇంట్లోకి చూస్తే అయ్యర్ మాస్టర్ గారు లేకపోవడంతో వారి భార్యను చూసి వెనుదిరిగాను. అయ్యర్ మాస్టర్ గారి భార్యే నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి నాకు లడ్డూలు ఇచ్చింది. నేను అయ్యర్ మాస్టర్తో కలిసి భోజనం చేస్తుంటే వారి భార్యే స్వయంగా వడ్డించింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో నాకు పశ్చాత్తాపం కనిపించింది. నేను ఇంటర్మీడియట్లో చేరడానికి వెళ్తున్నప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నాకు ఆ క్షణంలో మా అక్కయ్య జోహరా అక్కడే ఉండి మేము మాట్లాడుకున్నదంతా విన్నది. నేను అదే దిగులతో మరుసటి రోజున కొలను దగ్గర కూర్చొని అంతకుముందు నా స్నేహితులతో చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డాను. అంతలోనే మా అక్కయ్య జోహరా అక్కడికి వచ్చి నన్ను ఓదార్చి కాలేజీలో చేరడానికి అవసరమైన డబ్బులను ఇచ్చింది. మా అక్కయ్య తన నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బు నాకు ఇచ్చింది. ఆ క్షణం నేను అనుకున్నాను, ఎలాగైనా కష్టపడి చదివి తన చేతిగాజులు తిరిగి ఇవ్వాలని. ఎంఐటి కళాశాలలో చేరాను. సరికొత్త వాతావరణం, కొత్త స్నేహితులతో సరదాగా ఉండేది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాను. ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్చుకునేవాణ్ణి. కళాశాల ఆవరణలో ఉన్న 2 ఎయిర్క్రాఫ్ట్స్లను ఎప్పుడూ శ్రద్ధగా గమనించేవాడిని. మా గ్రామం నుంచి స్వేచ్ఛగా గాలిలో ఎగిరే మొట్టమొదటి వ్యక్తి నేనే అని బలంగా నమ్మేవాడిని. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును రూపొందించి 3 నెలల్లోగా ప్రొఫెసర్ శ్రీనివాసన్కు అందచేయాలని తరగతి గదిలో లెక్చరర్ చెప్పారు. ఆ క్షణం నుంచి ప్రాజెక్టు కోసం పరిశోధించి నా స్నేహితులతో కలిసి అహర్నిశలు శ్రమించి వెనుక నుంచి నన్నెవరో గమనిస్తున్నారని వెనుదిరిగి చూస్తే మా ప్రొఫెసర్ శ్రీనివాసన్ కనిపించాడు. అతను నా డిజైన్ను చూసి దానికోసం నేను పడ్డ కష్టాన్ని గమనించి